హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఎన్టీఆర్ వ్లాగ్స్ తులసి అబ్బినండి. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో సెకండ్ సండేనండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉంటాయండి, పిల్లల వల్ల అవ్వట్లేదని ఏదో నాకు వచ్చినంతలో నేను పెట్టుకుంటున్నాను. ఎవరు ఏమనుకోకండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది వచ్చేసి సెకండ్ సండే రోజు మేము వెళ్ళింది చిన్న తిరుపతి అండి. పిల్లలకి ఇద్దరికి మొక్కు తీపిచ్చేద్దామని వెళ్ళి అక్కడికి చిన్న తిరుపతి వెళ్ళిపోయామండి. అక్కడి నుంచి వాళ్ళిద్దరికి గుండులు చేపించేసేసాము. ఇదిగోండి గుండులు చేపించేసుకుని ఇంకా గుడికి వెళ్దామని రెడీ అయ్యాము. ఇంకా రెడీ అయినప్పుడు ఇలా చూస్తే మా వాడు హాయ్ అని చెప్తున్నాడు. హాయ్ అని కూడా వాడికి అర్థమైపోయింది. వీడియో తీస్తుందంటే మా అమ్మ వీడియో చేస్తుంది అని ఫీల్ అవుతున్నాడు. ఇదిగోండి అసలు అది ఆ రోజు కూడా అసలు ఫుల్ జనాలు ఉన్నారండి. కార్తీక మాసం ఏ గుడికి వెళ్ళినా చాలా రష్గా ఉంటుందండి. అది ఏ గుడి అయినా కావాలండి, శైవ క్షేత్రమైనా, ఇటు వెంకటేశ్వర స్వామి, చిన్న తిరుపతి ఏంటి ఒక పక్కన ప్రతి గుడి చాలా జనాలతో బాగుంటున్నాయండి. ఇదిగోండి ఇంకా జనాలు ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నామండి. చూసారా అక్కడ జనాలు కూడా ఎంతమంది ఉన్నారో, అసలు చాలా ఎక్కువ ఉంటున్నారండి. కార్తీక మాసం అంటే అంతేలే, ప్రతి ఒక్కరు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి అది కామన్ అనుకోండి. ఎందుకండి ఇలా మేము వచ్చేసాము ఎంట్రన్స్లోకి. ఇంకా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి పంపిస్తూ ఉంటారండి. ఇంకా మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తామని చెప్పాము కదా, అందుకని ఇంకా ఆయనకి ఫోన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాము. ఇంకా సర్లే వెయిట్ చేస్తున్నాం కదని కింద వెంకటేశ్వర స్వామి ఉంటారండి. ఇంకా ఆ దేవుడి దగ్గరే మనం ఏమన్నా దీపారాజన చేయాలన్నా, బత్తులు వెలిగించాలన్నా ఇంకా అక్కడే. కార్తీక మాసం కాబట్టి ఇంకా ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా, 365 ఒత్తులు అవి ఇంకా అలా వెలిగించేసరి అక్కడ దండం పెట్టుకున్నామండి. ఇదిగోండి ఇంకా గుడికి వెళ్ళి మా దర్శనం కూడా అయిపోయింది. వచ్చేసాము బయటికి. ప్రసాదాలకు వెళ్ళారండి మా ఆయన. మా వాడు అక్కడ రౌండ్లు వేసేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి శివాలయానికి వచ్చామండి. ఇదిగోండి కొండపైన శివాలయం ఉంటుంది, అన్నదానం కూడా అక్కడే ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల చాలా ఉంటాయండి. ఇంకా కార్తీక మాసం కాబట్టి శివాలయానికి వెళ్ళాలి కదా, ఇంకా శివాలయానికి మామూలుగా కూడా వెళ్తాంలేండి. కార్తీక మాసం అనే కాదు, చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు వల్ల వెళ్తాము. ఇంకా అలా వెళ్ళి శివుడికి దండం పెట్టేసుకున్నాక బయటకు వచ్చాక ఈ లింగాకారంలో మన పైనుంచి గంగాజలం పడుతుందండి. ఇంకా గంగాజలాన్ని స్వామివారి మీదకి పడేలాగా మేము దేవుడికి ఏదో ఇంత చిన్న నీళ్ళైనా శివయ్యకి ఇష్టమే, చెంబుతో నీళ్ళు పోసిన ఇష్టమే అంటారు కదా. ఇంకా అలా మేము కూడా అలా శివయ్య మీద నీళ్ళు పడేటట్టుగా పోసామండి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము. అక్కడి నుంచి ఇదిగోండి మా కూడా గుడిలో భలే క్యూట్గా ఉన్నాడు కదా, మా సత్య గుడ్డ భలే ఉంది. మా వాడికి గుండు చేపించిన పెద్ద బోడిగా ఏమనిపించడండి, బాగుంటాడు. ఇంకా అలా బండి మీద వెళ్ళిపోతున్నాము. చూడండి మా వాడు మా హస్బెండ్ క్యాప్ లాగుతున్నాడు. ఇంకా అలా వెళ్ళిపోయామండి. ఇదేంటి రాట్నాల గుంట వచ్చే దారిలో ఇంకా రాట్నాల గుంట కూడా ఉంటుంది కదండి. ఇంకా ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇదిగోండి ఎక్కువ మ్యాక్సిమం మేము చిన్న తిరుపతి, రాట్నాల గుంట బాగా వెళ్తామండి. బాగా ఇయర్లో ఒక 2-3 టైమ్స్ అన్నా వెళ్తాము. ఈ రెల్లి గుళ్ళకి ఏమో ఆ దేవుడు అలా రప్పించుకుంటున్నాడు అనుకుంటాను అంతే. ఎందుకండి ఇది ఇంకా గుడి కడుతున్నారండి, అయిపోయింది మ్యాక్సిమం. ఇంకా చుట్టుపక్కల చేయాలి చిన్న చిన్నవి. దర్శనం అయిపోయి బయటకు కూడా వచ్చేసామండి. ఇంక బయటకు వచ్చేసి ఇలా వీడియో తీస్తున్నాను. ఇంక ఇదేనండి నా 2వ వారం యాత్ర. బాయ్.